జూలై నెలలో కరెంట్ అఫైర్స్ అండి ఇవి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. 1వ బిట్ అండి. పారిస్లో జరిగే ఒలింపిక్స్ 2024కు భారత్ నుంచి ఎంతమంది అథ్లెట్లు పాల్గొన్నారు? 117 మంది పారిస్లో జరిగే ఒలింపిక్స్కి భారత్ నుంచి అథ్లెట్లుగా పాల్గొననున్నారు. 2వ బిట్టు. నిరుద్యోగ యువత కోసం ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన పథకంను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన పథకంను ప్రవేశపెట్టింది. 3. ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో విజేతగా నిలిచిన వారు ఎవరు? భారత్. ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో విజేత భారత్ అన్నమాట. 4. పారిస్లో జరిగే ఒలింపిక్స్కు భారత్ నుంచి ఎంతమంది మహిళలు పాల్గొననున్నారు? 47 మంది మహిళలు పాల్గొన్నారు. 5వ బిట్టు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఐసీసీను ఈ క్రింది ఏ సంవత్సరంలో స్థాపించారు? 2002లో స్థాపించారండి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును. 6వ బిట్టు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 124 ఉన్నాయండి. 7వ బిట్టు. నెల్సన్ మండేలాకు క్రింది ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది? 1993లో నెల్సన్ మండేలాకు నోబెల్ బహుమతి లభించింది. 8వ బిట్ అండి. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం క్రింది ఏ తేదీని జరుపుకుంటారు? జూలై 18న నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారండి. 9. నో ఈజీ వాక్ టు ఫ్రీడమ్ పుస్తకాన్ని క్రింది వాళ్ళు ఎవరు రాశారు? నెల్సన్ మండేలా. నో ఈజీ వాక్ టు ఫ్రీడమ్ రాసింది ఎవరండి? నెల్సన్ మండేలా. 10వ బిట్టు. ఐసీఈ సాట్-2 ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? అమెరికా. ఐసీఈ సాట్-2 ఉపగ్రహం అమెరికా దేశానికి చెందింది. 11. సర్వశిక్ష అభియాన్ను ఎప్పుడు ప్రారంభించారు? 2001లో సర్వశిక్ష అభియాన్ని ప్రారంభించారు. 12. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఆదినాథ్ శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయాన్ని ఎవరు ప్రారంభించారు? నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారండి. 13. ఐక్యరాజ్యసమితి 2019 నుండి 2028 వరకు ఉన్న కాలాన్ని ఏ దశాబ్దంగా గుర్తించింది? నెల్సన్ మండేలా శాంతి దశాబ్దంగా గుర్తించింది. ఐక్యరాజ్యసమితి 2019 నుండి 2028 వరకు ఉన్న కాలాన్ని నెల్సన్ మండేలా శాంతి దశాబ్దంగా గుర్తించింది. 14. లారెన్స్ వాంగ్ ఈ క్రింది ఏ దేశ ప్రధాని? లారెన్స్ వాంగ్ సింగపూర్కి దేశ ప్రధాని అన్నమాట. సింగపూర్ దేశ ప్రధాని ఎవరండి? లారెన్స్ వాంగ్.